ఎండాకాలం వచ్చిందంటే చాలు మనం ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ, మామిడికాయ ఇలాంటివి ఉంటాయి. సో ఇంకా దాహం వేసింది అంటే మనం ఎక్కువగా తాగేది నిమ్మరసం. సో ఆ నిమ్మరసాన్ని నిమ్మకాయల నుంచి తీస్తాం. సో ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఆ నిమ్మకాయ అనేది సిట్రస్ యొక్క ముఖ్యమైన వర్గంలో ఒకటి. అంటే ఇది సిట్రస్ జాతికి చెందిన మొక్క అనమాట. నిమ్మ, నారింజ, బత్తాయి ఇవన్నీ కలిపి సిట్రస్ జాతికి చెందిన మొక్కలన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సిట్రస్ పండ్లను ఆహారంగా లేదా రసంగా తీసుకుంటూ ఉంటారు. అయితే మధ్య భారతదేశం నాగ్పూర్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో భారతదేశంలో సిట్రస్ సాగు సుమారు 923,000 హెక్టార్ల విస్తీర్ణంలో 8,608,000 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తితో జరుగుతుంది. అయితే పంజాబ్లో సిట్రస్ ను 39.20 హెక్టార్ల భూమిలో పండిస్తారు. అయితే ఈ నిమ్మ పంట ఎలాంటి భూమిలో అయినా పండుతుందన్నమాట. కాకపోతే దానికి సరైన వాతావరణం, ఉష్ణోగ్రతలు ఇలాంటివన్నీ ఉండాలన్నమాట. సో మీరు కూడా ఈ నిమ్మ సాగు చేయాలి అనుకుంటున్నారా? అయితే నిమ్మ సాగు ఎలా చేయాలి, దానికి ఎలాంటి నేలలు అవసరమవుతాయి, విత్తుకునే విధానం ఏంటి, నీటిపారుదల వసతులు ఎలా ఉండాలి, కలుపు తీసే సమయం ఏంటి, హార్వెస్టింగ్ ఏ సమయంలో చేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. అయితే ఫ్రీడమ్ యాప్ లో నిమ్మ సాగు గురించి మరింత సమాచారం ఉంటుంది. పూర్తిగా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఎలా సాగు చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఇలాంటిదంతా అన్నమాట. సో మీరు కూడా నిమ్మ సాగు చేయాలి అనుకుంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నిమ్మ సాగుకు వాతావరణం ఎలా ఉండాలి అని తెలుసుకుందాం. చూడండి. అయితే ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. వర్షపాతం వచ్చేసి 75 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అనేది ఉండాలి. ఇంకా హార్వెస్టింగ్ చేసే టైంలో కూడా ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలన్నమాట. అయితే నిమ్మకాయలను అన్ని రకాల నేలల్లోనూ పండించవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. అయితే మంచినీటి పారుదల ఉన్న తేలికపాటి నేలలు దీని సాగుకు ఇంకా చాలా బాగా అనుకూలంగా ఉంటాయి. సో నేల pH విరిది అంటే భూమి pH విలువ 5.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. అంటే ఇవి కొద్దిగా ఆల్కలీన్ మరియు ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి అన్నమాట. అయితే నిమ్మకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఆ రకాన్ని బట్టి దిగుబడి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం. చూడండి. దిగుబడిలో ప్రత్యేక రకాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పంజాబ్ బరామసి. వీటి రెమ్మలు సాధారణంగా నేలను తాగుతూ ఉంటాయి అన్నమాట. నిమ్మకాయ పసుపు రంగు పండ్లను కలిగి ఉంటుంది. గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఈ నిమ్మకాయలో విత్తనాలు ఉండవన్నమాట. ఒక్కో చెట్టుకు సగటున 84 కిలోల దిగుబడి వస్తుంది అనమాట. ఇక రెండవది యురేకా రకం. ఇది పాక్షిక శక్తివంతమైన చెట్టు. నిమ్మకాయ వచ్చేసి పసుపు రంగులో ఉంటుంది. దీని రసం అద్భుతమైన రుచిని కలిగి ఉండి కొద్దిగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఆగస్టు నెలలో పండ్లు అనేవి పండుతాయి. ఇక మూడవది పంజాబ్ గల్గల్. లేత ఆకుపచ్చ ఆకుల రంగుతో బలమైన చెట్లు అనమాట. సో మధ్యస్థ పరిమాణం ఉంటాయి ఈ కాయలు. ఇంకా ఓవెల్ ఆకారంలో ఉంటది అనమాట చూడ్డానికి. ఒక్కో పండులో 8 నుంచి 10 గింజలు ఉంటాయి. ఇంకా నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో పండ్లు అనేవి పరిపక్వానికి వస్తాయన్నమాట. ఇంకా ఒక్కో చెట్టుకు 80 నుంచి 100 కిలోల పండ్లు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నాలుగవది పిఏయు బరామాసి. ఈ పండు పక్వానికి సరైన సమయం జూలై మొదటి వారం. ఇది చాలా తక్కువ మొత్తంలో విత్తనాలను కలిగి ఉంటది. ఇది చెట్టుకు సగటున 84 కిలోల దిగుబడిని ఇస్తుంది అనమాట. ఐదవది పిఏయు బరామసి 1 రకం. ఈ పండ్లు పక్వానికి సరైన సమయం డిసెంబర్ నెల చివరి వారం అనమాట. ఈ నిమ్మకాయలు కూడా విత్తనాలు లేనివి అంటే సీడ్లెస్. ఇంకా ఒక్కో చెట్టుకు సగటున 80 కిలోల దిగుబడి అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ నిమ్మ సాగు చేయడానికి భూమి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా భూమిని దున్నాలన్నమాట. అంటే 3 నుంచి 4 సార్లు అడ్డంగా దున్ని సరిగ్గా చదును చేసుకోవాలి. ఇప్పుడు విత్తే సమయం గురించి తెలుసుకుందాం. జూలై నుండి ఆగస్టు నెల అనేది నాటడానికి ఉత్తమమైన సీజన్ గా చెప్పవచ్చు. సో ఇందులో అంతర పంట అంటే ఈ పంటతో పాటు మరికొన్ని పంటలను కూడా సాగు చేయవచ్చు. అంటే కూరగాయలు, ఫ్రెంచ్ బీన్స్, ఆకుకూరలు ఇలాంటివి మనం కొన్ని పంటలు అనేవి సాగు చేయవచ్చు. అది కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే నిమ్మ పంట వేస్తామో ఆ 3 సంవత్సరాల వరకు సాగు చేయొచ్చు అనమాట. ఇక మొక్కల మధ్య అంతరం ఎలా ఉండాలో చూద్దాం. మొక్కల మధ్య దూరం వచ్చేసి 4.5 x 4.5 మధ్య ఉంచాలి. మొక్కలు నాటేందుకు 60 x 60 x 60 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తవ్వాలి. నిమ్మ మొక్కలను నాటేటప్పుడు 10 కిలోల పొలం ఎరువు మరియు 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను గుంతల్లో వేయాలన్నమాట.
ఇలా చేయడం వలన మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఈ మొక్కలను ఎలా నాటుతారు అంటే ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా అంటుకట్టడం ద్వారా కానీ సపరేట్ గా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చి కానీ నాటుతూ ఉంటారు. కనీసం ఒక ఎకరానికి 208 మొక్కలు ఉండేలా చూసుకొని నాటుకోవాలన్నమాట. ఇప్పుడు కత్తిరింపులు మరియు క్రమశిక్షణ గురించి తెలుసుకుందాం. మొక్క యొక్క ట్రంక్ యొక్క సరైన పెరుగుదల కోసం నేల మట్టానికి సమీపంలో 50 నుంచి 60 సెంటీమీటర్ల రెమ్మను తీసివేయాలి. సో ఇప్పుడు నిమ్మ పంటకు అవసరమైన ఎరువుల గురించి తెలుసుకుందాం. పంట వయసు 1 నుండి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు బాగా కుళ్ళిన ఆవు పేడను ఒక్కో చెట్టుకు 5 నుంచి 20 కిలోలు మరియు యూరియా 100 నుంచి 300 గ్రాములు వేయాలన్నమాట. ఆ తర్వాత 4 నుంచి 6 సంవత్సరాలు ఉన్న పంటకు చెట్టుకు 25 నుంచి 50 కిలోల వరకు యూరియా ఇంకా 100 నుండి 300 గ్రాముల బాగా కుళ్ళిన ఆవు పేడను వేయాలన్నమాట. ఆ తర్వాత 7 నుంచి 9 సంవత్సరాలు గల పంటకు చెట్టుకు వచ్చేసి యూరియా 600 నుంచి 800 గ్రాములు మరియు బాగా కుళ్ళిన ఆవు పేడ 60 నుంచి 90 కిలోలు వేయాలన్నమాట. ఇంకా పంట 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు చెట్టుకు వచ్చేసి 100 కిలోల ఆవు పేడ ఇంకా యూరియా 800 నుంచి 1600 గ్రాములు అనేవి వేయాలి. అయితే యూరియాను 2 భాగాలుగా వేయాలి. మొదటి యూరియాను ఫిబ్రవరిలో మరియు రెండవ మోతాదును ఏప్రిల్ మే నెలలో వేయడం అనేది మంచిది. అయితే యూరియాను మొదటి డోస్ వేసే సమయంలో మొత్తం మోతాదులో SSP ఎరువులు కూడా వేయాలి. పండ్లు రాలటం గమనించినట్లయితే అధిక పండ్ల రాలడాన్ని నియంత్రించడానికి 2,4-D 10 గ్రాములు 500 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొదటి స్ప్రేని మార్చి చివరిలో తరువాత ఏప్రిల్ చివరిలో తీసుకోవాలి. ఆగస్టు మరియు సెప్టెంబర్ చివరిలో స్ప్రేని పునరావృతం చేయాలి. ఇప్పుడు కలుపు నియంత్రణ చర్యల గురించి తెలుసుకుందాం. అయితే కలుపును చేతితోనే తొలగించడం అనేది చాలా మంచిదన్నమాట. సో కూలీలను పెట్టుకొని కలుపు తీయించుకోవాలి. అయితే రసాయనికంగా కూడా నియంత్రించవచ్చు. రసాయనికంగా అంటే గడ్డి మందులు వాడతాం కదా, సో అవన్నమాట. సో 150 లీటర్ల నీటికి గ్లైపోసేట్ 1.6 లీటర్లు ఉపయోగించాలి. పంట మొక్కలపై కాకుండా కలుపు మొక్కలపై మాత్రమే గ్లైపోసేట్ అనేది ఉపయోగించాలి. ఒకవేళ ఇవి పంట మొక్కలపై పడితే గనక అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా కలుపు మందును పిచ్చి గడ్డిపై మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు నీటిపారుదల విధానం గురించి తెలుసుకుందాం. నిమ్మకాయకు ఒక క్రమమైన వ్యవధిలో నీటిపారుదల అనేది అవసరం ఉంటుంది. సో సరైన మొక్క పెరుగుదలకు నీటిపారుదల అనేది చాలా అవసరం అన్నమాట. అయితే నీరు పెట్టేటప్పుడు ఉప్పు నీరు మాత్రం పంటలకు హానికరంగా ఉంటుంది. సో చూసుకొని నీటిని పెట్టాలి. ఇప్పుడు మొక్కల యొక్క రక్షణ గురించి తెలుసుకుందాం. సిట్రస్ సైల్లా ఇవి రసం పీల్చే తెగులు అన్నమాట. ఆకులను మరియు పండ్ల యొక్క చర్మాన్ని ఇది పూర్తిగా కాల్చేస్తుంది. సో ఆకులు వంకర తిరిగి ముందుగానే రాలిపోతాయి. వ్యాధి సోకిన మొక్కలను కత్తిరించడం మరియు కాల్చడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఇంకా మోనోక్రోటోఫాస్ 0.025% లేదా కార్బరిల్ 0.1% పిచికారీ చేయడం ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు అనమాట. కొత్తగా పెరిగిన ఆకులు ఏవైతే ఉంటాయో వాటి పై భాగాన్ని కానీ లోపల భాగాన్ని కానీ ఉపరితలం లోపల కానీ లార్వా వంకరగా మరియు డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో లీఫ్ మైనర్ కారణంగా ఏవైతే కొత్త చెట్లు ఉంటాయో వాటి పెరుగుదల అనేది తగ్గుతుంది. దీనికోసం మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్ల చొప్పున 3 నుంచి 4 సార్లు ఒక వారానికి ఒకసారి పిచికారీ చేయడం ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు. సో ఈ లీఫ్ మైనర్లను గుర్తించడానికి ఫెరోమోన్ ఉచ్చులు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా పండ్ల రసాన్ని పీల్చే చిన్న కీటకాలు ఉంటాయన్నమాట. గమోసిన్. సో చెట్టు బెరడు నుంచి చిగురు బయటకు రావటం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. ఈ వ్యాధి అనేది ఆకులను లేత పసుపు రంగులోనికి మార్చుతాయి. కాండం మరియు ఆకు యొక్క ఉపరితలాలపై గమ్ యొక్క కాఠిన్యం సాధారణం. సో మనకు ఆ గమ్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే ఈ వ్యాధి కనుక ఎక్కువైనట్లయితే బెరడు కుళ్ళిపోవచ్చు మరియు చెట్టు కూడా చనిపోవచ్చు. సో పండు పక్వానికి రాకముందే మొక్క అనేది చనిపోతుంది. దీనివల్ల రైతు నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఈ వ్యాధిని ఫుట్ రాట్ అని కూడా అంటారనమాట. దీనికోసం సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. సో దీని నివారణకు మెటలాక్సిల్ MZ72+ 0.5% ట్రైకోడర్మా విరిడేతో మట్టిని ముంచాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. అంతేకాకుండా బోర్డియాక్స్ మిశ్రమాన్ని కనీసం సంవత్సరానికి ఒకసారి నేల మట్టం నుంచి 50 నుంచి 75 సెంటీమీటర్ల ఎత్తు వరకు మొక్కలకు వేయాలి. ఇక తరువాతది బూజు తెగులు. సో ఆకులు లేత పసుపు రంగులోకి మారి ముడతలు పడతాయి. ఈ వ్యాధి సోకినట్లయితే ఈ ఆకుల యొక్క పై భాగం ఎక్కువగా ప్రభావవంతమవుతుంది. అయితే వచ్చిన పండ్లు అనేవి ముందుగానే పండిపోతాయి అన్నమాట. అంటే చిన్నగా ఉన్నప్పుడే పండిపోతాయి. దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది. సో బూజు తెగులను నియంత్రించడానికి ప్రభావిత మొక్కల యొక్క భాగాలను తొలగించి పూర్తిగా నాశనం చేయాలి. ఆ తర్వాత కార్బండిజం 20 నుంచి 22 రోజుల వ్యవధిలో 3 సార్లు ఈ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఆ తర్వాత బ్లాక్ స్పాట్. ఈ బ్లాక్ స్పాట్ అనేది ఫంగల్ వ్యాధి. పండ్లపై వృత్తాకార మరియు చీకటి మచ్చలు అంటే నల్ల మచ్చలు కనిపిస్తాయి. సో వసంత ఋతువులో రాగి స్ప్రేను ఆకులపై పిచికారీ చేయాలి. నల్ల మచ్చల నుండి మొక్కలను నయం చేయడానికి సహాయపడుతుంది అనమాట ఇది. సో దీనిని మళ్ళీ 6 వారాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేయాలి.
కాలర్ రాట్ ఇది ఫంగస్ వల్ల వస్తుందన్నమాట. ఈ వ్యాధి ప్రధానంగా చెట్టు యొక్క ట్రంక్ మీద బెరడును ప్రభావితం చేస్తుంది. అయితే బెరడు అనేది ముందుగా కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది మరియు నేల యొక్క ఉపరితలంపై ఒక బ్యాండ్ ను కూడా ఏర్పరుస్తుంది. ఈ బ్యాండ్ క్రమంగా క్షీణిస్తుంది మరియు మొత్తం ట్రంక్ ను కప్పివేస్తుంది. సో రాగి స్ప్రే లేదా బోర్డియాక్స్ మిశ్రమాన్ని చెట్టు యొక్క ప్రభావితం చేయకుండా దాని పెయింట్ భాగంలో పెయింట్ చేయాలి. సో సరైన గాలి ప్రసరణను నిర్ధారించడానికి అన్ని బలహీనమైన వ్యాధిగ్రస్తులైన మరియు రద్దీగా ఉండే చెట్ల యొక్క కొమ్మలను తొలగించాలి. ఇంకొకటి జింక్ లోపం. సిట్రస్ చెట్లలో ఇది చాలా సాధారణం. ఇది ప్రధాన పార్శ్వసిరులు మరియు ఆకుల యొక్క మధ్యనాడి మరియు పసుపు రంగు ప్రాంతాల్లో తెలియజేయబడుతుంది. సో కొమ్మలు తిరిగి చనిపోవచ్చు అనమాట. ఈ జింక్ లోపం వలన దట్టమైన రెమ్మలు కుంగిపోయి గుబుర్లుగా కనిపించడం సాధారణంగా కనిపిస్తుంది. పండ్లు లేతగా పొడుగ్గా మరియు చిన్న పరిమాణంలో ఉంటాయి. జింక్ లోపాన్ని నివారించడానికి సిట్రస్ చెట్లకు సరైన ఎరువులు వేయాలి. జింక్ సల్ఫేట్ 2 టేబుల్ స్పూన్లు 10 లీటర్ల నీటిలో కలిపి దాన్ని కరిగించి చెట్లకు అందించాలి. దీన్ని అన్ని చెట్ల కొమ్మలు మరియు ఆకులపై పూర్తిగా స్ప్రే చేయాలి. ఇంకా ఆవు లేదా గొర్రెల ఎరువును అందించడం ద్వారా కూడా దీనిని నయం చేయవచ్చు అనమాట. ఇక ఐరన్ లోపం అంటే ఇనుము లోపం. కొత్త ఆకుల రంగు పసుపు పచ్చగా మారుతుంది. మొక్కలకు ఐరన్ చాలెట్స్ అందించాలన్నమాట. ఇనుము లోపం నుంచి మొక్కలను నయం చేయడానికి ఆవు లేదా గొర్రెల యొక్క ఎరువు చాలా సహాయపడుతుంది. ఇది చాలా న్యాచురల్ అన్నమాట. అయితే ఆల్కలీన్ నేలల్లో ఈ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో చూసుకొని మీరు పంట వేసేటప్పుడే ఎలాంటి నేలలో వేయాలి, దానికి ఎలాంటి వాతావరణం కావాలి సో చూడాలన్నమాట. సో చివరిగా హార్వెస్టింగ్. టీఎస్ఎస్ యాసిడ్ నిష్పత్తి అనేది 12:1 కలిగి ఆకర్షణీయమైన రంగుతో పాటు సరైన పరిమాణం ఆకృతిని ఉన్నప్పుడు ఈ పండ్లు కోతకు సిద్ధంగా ఉన్నాయని గుర్తించాలి. అయితే పండ్ల యొక్క రకాన్ని బట్టి జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు పండ్లను కోస్తారనమాట. ఇది అనేది హార్వెస్టింగ్ టైం. సో సరైన సమయంలో హార్వెస్టింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆలస్యంగా కోస్తే కాయ నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఇందులో పోస్ట్ హార్వెస్టింగ్ కూడా ఉంటుంది. అంటే పండించిన తర్వాత పండ్లను శుభ్రమైన నీటితో కడగాలన్నమాట. అప్పుడు ఈ పండ్లు నీడలో ఎండబెట్టి ఆపై ప్యాకింగ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకేముంది, ఇలా తయారైన పండ్లను పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి మార్కెటింగ్ కు తరలించడమే. సో చూసారు కదా, మీరు కూడా నిమ్మ సాగు చేయాలి అనుకుంటే గనక ఇప్పుడు నేనేవైతే పద్ధతులు చెప్పానో, ఎలాంటి వాతావరణం ఉండాలి, ఎలాంటి నేలల్లో సాగు చేయవచ్చు, నీటిపారుదల సౌకర్యం ఎలా ఉండాలి, కలుపు నివారణ చర్యలు ఎలా చేపట్టాలి, వాటికి వ్యాధులు సోకితే వాటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, వాటిలో దిగుబడి ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా తరలించాలి, ఇలాంటి మరింత సమాచారం. సో మీరు ఇవన్నీ పాటించి గనక చేస్తే నిమ్మ సాగులో అధిక నాణ్యతను, అధిక దిగుబడిని సాధించవచ్చు. సో ఈ వ్యవసాయమే కాదండి, వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం మన ఛానల్లో ఉంటుంది. సో సేంద్రియ వ్యవసాయం చేసే దాని గురించి కానీ, సేంద్రియ ఎరువులు తయారు చేసే దాని గురించి కానీ, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని కానీ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఫ్రీడమ్ యాప్ లో ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో వాళ్ళు మీకు వ్యవసాయం ఎలా చేయాలి, ఎలా మీరు ఎక్కువ ఇన్కమ్ ని ఎర్న్ చేయాలి, ఇలాంటి సమాచారం అంతా మీకు క్లియర్ గా వీడియో కాల్ రూపంలో మీకు ఉన్న ప్రతి డౌట్ ని క్లియర్ చేస్తారు. కాబట్టి ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.